హాయ్ హలో వెల్కమ్ టు స్టడీ వైబ్స్ ఛానల్. టుడే మనం సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ చాప్టర్లో మనం లాస్ట్ వీడియోలో 2 మార్క్స్ అండ్ 1 మార్క్ డెఫినేషన్స్ ఇంపార్టెంట్వి చెప్పుకున్నాం చాప్టర్ వైజ్. నెక్స్ట్ వెయిటేజ్ వైజ్ దీంట్లో 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం ఈ లెసన్లో. ఏ మెటాలిక్ సిలిండర్ ఆఫ్ రేడియస్ 7 meters and height 10 centimeters is melted and recast into smaller spheres, each of radius 3.5 centimeters. Find the number of spheres formed. First diagram గీసుకుందాం. ఒక సిలిండర్ దీని యొక్క రేడియస్ ఇది సిలిండర్ రేడియస్ ఇది వచ్చేసి 7 centimeters, హైట్ వచ్చేసి 10 centimeters. మళ్ళీ కింద స్మాలర్ స్పియర్ రేడియస్ 3.5 centimeters. సో మొత్తం ఎన్ని స్పియర్స్ ఫామ్ అవుతాయి అర్థమైందా? సారీ, ఇది వచ్చేసి ఇక్కడ 7 centimeters. సో మొత్తం ఎన్ని స్పియర్లు ఫామ్ అవుతాయి? ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ స్పియర్. ఇలా ఎందుకు చేసామంటే వాల్యూమ్ ఆఫ్ ఇక్కడ ఏం అడిగారు, మనకు కావాల్సింది వాల్యూమ్ కనుక్కుంటే దాంట్లో ఎన్ని స్పియర్స్ ఫామ్ అయితే అర్థమవుద్ది. సో మనకు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ స్పియర్ వేసుకున్నాం. దీని ఫార్ములా వచ్చేసి ఇది 5r2 square h ఈక్వల్ టు n into 4/3 5r2 క్యూబ్. నెక్స్ట్ పై అంటే ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి కరెక్ట్గా పై ఈక్వల్ టు 3.14, 22/7 ఏమి ఇవ్వలేదు కాబట్టి 22/7 ఇంటూ సిలిండర్ వాల్యూమ్ ఎంత 7 square, హైట్ ఎంత 10 ఈక్వల్ టు ఇక్కడ ఎన్ని ఇవ్వాలి, ఇక్కడ ఓన్లీ రేడియస్ ఒక్కటే ఇచ్చారు. సో ఇక్కడ 4/3 పై అంటే 22/7 ఇంటూ 3.5 క్యూబ్. మనకి ఇక్కడ పై ఏం తీసుకుంటే ఇక్కడ అదే తీసుకోవాలి. ప్రాబ్లంలో ఒక్కసారి పై వాల్యూ తీసుకుంటే దాన్నే కంటిన్యూ చేయాలి, ఇంకో పై వాల్యూ చేస్తే కరెక్ట్ ఆన్సర్ రాదు. సో నెక్స్ట్ ఇక్కడ ఒక 7, ఇక్కడ ఒక 7 తీస్తే ఇక్కడ 7 ఉంటుంది. అప్పుడు 7 10s are 70, 70 into 22 490. నెక్స్ట్ ఇక్కడ n ఇంటూ 4/3 22/7 ఇంటూ 3.5 క్యూబ్, n ఇంటూ 4/3 దీనికన్నా ఈజీగా ఏంటంటే ఇక్కడ పై వాల్యూ ఇక్కడ పై వాల్యూ క్యాన్సిల్ చేస్తే 7 square 49, 49 into 10 490. సో అలాగైనా రాసుకోవచ్చు. ఈక్వల్ టు n ఇంటూ 4/3 పై వాల్యూ క్యాన్సిల్ 3.5 క్యూబ్ వచ్చేసి 42.875. పాయింట్ తర్వాత ఉన్న డిజిట్స్ని ఎప్పుడైనా విడివిడిగా చదవాలి. 3.5 క్యూబ్ ఒకసారి చేద్దామా. 3.5 ఇంటూ 3.5, 5 5s are 25, 5 3s are 15, 70, 3 5s are 15, 3 3s are 9, 1 10 మొత్తం 5 7 6 0 1 ఇంటూ 3.5 చేస్తే 42.875 వచ్చింది. సో ఇక్కడ మనకు కావాల్సింది n నెంబర్ ఆఫ్ స్పియర్స్. సో n ఈక్వల్ టు మనం ఇక్కడ n ఎందుకు వేసుకున్నామంటే నెంబర్ ఆఫ్ స్పియర్స్ అడిగారు కాబట్టి n ఇంటూ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ రాసుకున్నాం. ఇక్కడ మనం అది రాసుకోవాలి, n ఇంటూ వాల్యూమ్ ఆఫ్ స్పియర్. నెక్స్ట్ మనకి n కావాలంటే n ఈక్వల్ టు ఇది పైకి వెళ్ళుద్ది. సో 490 into 3
బై ఇది కిందికి వస్తుంది, అప్పుడు రివర్స్ అవుతాయి కదా. 4 × 42.875. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 8.57 వచ్చింది. సో మనకు ఎన్ని స్పేర్స్ అంటే 8.57 అంటే మనకు కరెక్ట్గా రాదు. సో మనం ఫస్ట్ వాల్యూనే ఎక్కువ తీసుకుంటాము. సో నెంబర్ ఆఫ్ స్పేర్స్ వచ్చేసి 8. అర్థం కాకుంటే కామెంట్ చేయండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ సెకండ్ది, ఏ సాలిడ్ మెటాలిక్ హెమిస్పియర్ ఆఫ్ రేడియస్ 7 centimeters is melted and recast into smaller cones, each of height 7 centimeters and base radius 3.5 centimeters. Find the number of cones formed. ఏం అడిగా ఇక్కడ? హెమిస్పియర్ అంటే సగము, రేడియస్ 7 centimeters, ఇది కోన్ లాగా వచ్చింది, హైట్ 7 centimeters, దాని బేస్ యొక్క రేడియస్ వచ్చేసి 3.5. నెంబర్ ఆఫ్ కోన్స్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ కూడా మనకు నెంబర్ ఆఫ్ అడిగారు కాబట్టి వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ కోన్. దీని ఫామ్లో వచ్చేసి 2/3 πr³. ఇక్కడ నెంబర్ ఆఫ్ కోన్స్ మనకు కావాల్సింది. సో n × 1/3 πr²h. 2/3 మనకు పై అట్నే రాసుకున్నాం, క్యాన్సిల్ చేయొచ్చు డైరెక్ట్గా. r అంటే హెమిస్పియర్ యొక్క r అంటే 7, రేడియస్ అంటే 7. దీని యొక్క రేడియస్ అంటే దీని రేడియస్ r అర్థం, కోన్ యొక్క రేడియస్ వచ్చేసి 3. సో 2/3 × π దీని యొక్క రేడియస్ వచ్చేసి 7 కాబట్టి 7³ = n × 1/3 π. రేడియస్ ఎంత ఇచ్చారు? 3.5 హోల్ స్క్వేర్ ఇట్లా రాసుకోవాలి. సో 3.5 ఇంటూ ఇక్కడ 3 క్యాన్సిల్ చేసినాం, అప్పుడు ఇక్కడ పై క్యాన్సిల్ చేసినాం. 3.5 హోల్ స్క్వేర్ అంటే 42.875 వచ్చింది. సో n = ఇది మొత్తం మల్టిప్లై చేస్తే 686 వచ్చింది బై 42.875. n = ఇది బై ఇది వచ్చింది కదా, అలా వేసుకున్న తర్వాత రెండింటిని డివైడ్ చేస్తే 16 వచ్చింది. సిమిలర్ టు 16 అంటే 16 పాయింట్ వచ్చి ఉంటుంది. సో దీనికి దగ్గరగా ఉన్న వాల్యూ 16. దో నెంబర్ ఆఫ్ కోన్స్ వచ్చేసి 16. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఏ సాలిడ్ కన్సిస్టెంట్ ఆఫ్ ఎ కోన్ surmounted of hemisphere with base radius 3.5 centimeters and height of cone 10.5 centimeters. Find the total surface of a solid. ఇది కోన్ అనుకోండి, దీనికి పైన హెమిస్పియర్ ఫామ్ అయింది. ఇప్పుడేమన్నారు? హెమిస్పియర్ యొక్క రేడియస్ 3.5 ఇచ్చారు, కోన్ యొక్క హైటు 10.5 ఇచ్చారు. మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సాలిడ్, దీని మొత్తం సర్ఫేస్ ఏరియా కావాలి. మనకు సర్ఫేస్ ఏరియా ఫామ్లో L అవసరం. సో స్లాంట్ హైట్ కనుక్కుంటున్నాం, √r² + h². r అంటే 3.5, h అంటే 10.5, మొత్తం 11.1 cm² వచ్చింది. సో TSA = CSA ఆఫ్ కోన్ ప్లస్ CSA ఆఫ్ హెమిస్పియర్. మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలి అంటే మనకు దీని యొక్క ఇక్కడ హెమిస్పియర్ ఉంది, కోన్ ఉంది. సో రెండింటి యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కుంటే TSA ఆఫ్ సర్ఫేస్ వచ్చింది. సో CSA ఆఫ్ కోన్, CSA ఆఫ్ హెమిస్పియర్. సో కోను కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి πrl, హెమిస్పియర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి 2πr². సో π ×
ఆర్ వచ్చేసి దీంట్లో ఆర్ వాల్యూ 3.5, ఎల్ అంటే కనుక్కున్నాం 11.1 ప్లస్ 2π ఆర్ స్క్వేర్ అంటే 3.5 హోల్ స్క్వేర్. నెక్స్ట్ దీన్ని మల్టిప్లై చేస్తే 38.85 పై వచ్చింది. దీన్ని 3.5 హోల్ స్క్వేర్ని మల్టిప్లై చేస్తే 24.5 పై వచ్చింది. సో నెక్స్ట్ రెండింటిని ప్లస్ చేస్తే 3.35 వచ్చింది. సో నెక్స్ట్ పై వాల్యూ ఇక్కడ వాళ్ళు ఏమి ఇవ్వలేదు. సో పై వాల్యూని 3.14 తీసుకొని రెండింటిని మల్టిప్లై చేస్తే 1989 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. ఓకేనా? అర్థం కాకుండా అడగండి క్వశ్చన్. మళ్ళీ చెప్తున్నా, ఒకసారి క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీ. ఇక్కడ కోన్ ఇచ్చారు, కోన్కి పైన హెమిస్పియర్ ఇచ్చారు, దీని మొత్తానికి రేడియస్ ఇచ్చారు, మొత్తానికి హైట్ ఇచ్చారు, టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మొత్తం ప్లస్ చేస్తే మనం టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేది. దట్ ఈస్ కాల్డ్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ది, ఏ సిలిండరికల్ పైప్ ఓపెన్ ఎట్ బోత్ ఎండ్స్ ఇఫ్ 14 centimeters long, its external diameter is 10 centimeters and internal diameter is 4 centimeters. Find the volume of metal used. Outer radius 5 centimeters, inner radius 3 centimeters. ఒక సిలిండర్ తీసుకున్నాం, పైన కింద ఏమి లేవు, ఓపెన్గా ఉన్నాయి. లాంగ్ వచ్చేసి 14 centimeters. ఈ పై యొక్క రేడియస్ వచ్చేసి అవుటర్ రేడియస్ వచ్చేసి 5 centimeters, ఇన్నర్ రేడియస్ వచ్చేసి 3 centimeters. సో దాంతో కనుక్కోవాలి వాల్యూమ్ ఆఫ్ ఏ మెటల్. మన సిలిండర్ కాబట్టి మన సిలిండర్ వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ వేసుకున్నాం. సో ఇది సిలిండ్రికల్ ఫామ్లో ఉంది కాబట్టి మనం సిలిండర్ వాల్యూమ్ వేసుకున్నాం ఫార్ములా. సో పై హెచ్ ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్, ఇక్కడ 2 ఆర్లు ఇచ్చారు కాబట్టి రాసుకున్నాం. నెక్స్ట్ పై అంటే 22/7, ఇక్కడ ముందు ఏం లేవు కాబట్టి క్యాన్సిల్ చేయడానికి లేదు కాబట్టి 22/7 వాళ్ళు ఇవ్వకుండా మనము ఈ వాల్యూ వేసుకున్నాం, ఎందుకంటే క్యాన్సిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. 3.14 అంటే మల్టిప్లై చేయాలి మొత్తాన్ని. పై వాల్యూ 22/7 వేస్తే వాళ్ళు ఇవ్వనప్పుడు క్యాన్సిల్ చేస్తే ఈజీగా పోతుంది. 22/7, హెచ్ అంటే 14, క్యాపిటల్ ఆర్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25, స్మాల్ ఆర్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9. నెక్స్ట్ ఇది 7 1s 7 2s, అప్పుడు 2 × 22 44 వచ్చింది. 44 × 24 చేస్తే 492.57 వచ్చింది, సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. సో వాల్యూమ్ ఆఫ్ మెటల్ వచ్చేసి 492.6 సెంటీమీటర్ క్యూబ్. మీరు ఇక్కడ ఇది ఖచ్చితంగా రాయాలి, ఇంత క్వశ్చన్లు కూడా రాయాలి, ఎందుకంటే ఇక్కడ వాల్యూమ్ ఇచ్చారు కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ రాసాం. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఏ టెంట్ ఈజ్ ఏ షేప్డ్ ఆఫ్ ఏ సిలిండరికల్ surmounted by a cone. Height of cylinder part 4 meters, conical part 2 meters and base diameter 4 meters. Find the total surface area of a tent. First radius r equal to 2 meters. Same ఇందా క్వశ్చన్ లాగానే ఒక టెంట్ వచ్చేసి సిలిండరికల్ అండ్ కోన్ షేప్లో సమిట్ అయి ఉంది, దాని హైట్ ఇచ్చారు రెండింటివి. సో మన టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే అది సిలిండర్ అండ్ కోన్ షేప్లో ఉంది కాబట్టి దాని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా రాసుకుంటే సరిపోద్ది. సో మనం వెళ్ళు కనుక్కోవాలి, √r² + h². r² అంటే 4, r అంటే 2, h అంటే 2, 2² 8. √8 వాల్యూ వచ్చేసి 2.83. రాకుంటే అట్ని డైరెక్ట్గా రాయండి. నెక్స్ట్ సిఎస్సి ఆఫ్ సిలిండర్ + సిఎస్సి ఆఫ్ కోను, ఆ రెండింటి యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కుంటేనే మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చింది టెంట్. నెక్స్ట్
తన సిఎస్సి ఆఫ్ సిలిండర్ వచ్చేసి 2πRH, సిఎస్సి ఆఫ్ కోన్ వచ్చేసి πRL. సో మనకు రెండిట్లో πR కామన్ ఉంది. దీన్ని కామన్ తీస్తే 2H + L. మనం ఎందుకు కామన్ తీసామంటే ప్రాబ్లం ఈజీగా అవ్వడానికి కామన్ తీసాం. నెక్స్ట్ పై వాల్యూ 3.14 వాళ్ళు ఇవ్వలేదు, మల్టిప్లై చేసేది కాబట్టి తీసుకున్నాం. 3.14 ఇంటూ వాళ్ళు ఇవ్వకుంటే ఏది వాల్యూ అయినా రాయొచ్చు, 22/7 రాయొచ్చు, 3.14 రాయొచ్చు. 2 అంటే R అంటే 2. నెక్స్ట్ 2 H అంటే 2, అలాగే 2H ఉంది కాబట్టి 2 H అంటే ఇది 4. సో 2 4s are 8 ప్లస్ L అంటే 2.83. 3.14 ఇంటూ 2 ఇంటూ ఈ వాల్యూ చేస్తే 2.166 వచ్చింది. సో ఈ వాల్యూ మొత్తం మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వచ్చింది. సో దట్ ఈస్ కాల్డ్ టోటల్ సర్ఫేస్ ఏరియా. మీకు క్యాలిక్యులేటర్ సరిగ్గా రాలేకపోతే అడగండి, కామెంట్ చేయండి, నేను మళ్ళీ వీడియో చేస్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్గా. సెంటీమీటర్ స్క్వేర్ ఇలా మనం ఖచ్చితంగా రాయాలి. లాస్ట్న వాళ్ళు మనకు టీఎస్ఏకి cm స్క్వేర్ వచ్చింది, సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది, వాల్యూమ్కి సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి సెంటీమీటర్ వచ్చింది. సో మీరు అలా గుర్తుపెట్టుకొని రాయండి, మార్క్స్ ఖచ్చితంగా పడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.